Hello guys, welcome back to the new video. గుజరాత్ టైటన్స్ వర్సెస్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ మధ్యలో ఈ పొద్దు మ్యాచ్ అయితే గుజరాత్లో అయితే నడుస్తుంది. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో గుజరాత్ హోమ్ గ్రౌండ్లో అయితే మ్యాచ్ ఉంటుంది. 7:30కి అయితే స్టార్ట్ అవుతుంది. తెలిసే ఉంటుంది మన ఆర్సీబీ వాళ్ళు ಯಾವ ಥರ లాస్ట్ టైము ఢిల్లీలో వన్ సైడెడ్ గేమ్ చేసుకొని గెలుచుకొని వచ్చినారు. ಮತ್ತೆ ఇతవ ఒక సైడ్ గుజరాత్ చూసేదైతే గుజరాత్ కూడా సిఎస్కే వాళ్ళ పైన మస్తుగా బౌలింగ్ చేసి 158 రన్స్కైనా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి మస్తుగా చేసేసి గెలుచుకొని అయితే వస్తున్నారు సిఎస్కే పైన గుజరాత్ టైటన్స్. మన ఆర్సీబీ వాళ్ళని చూసేదైతే ఏమన్నా చెప్పండి, ఏం కంపారిజన్ చెప్పండి ఆ టీంకి, వాళ్ళ టీంకి మన టీంలో ఉండే వాళ్ళకి ಮತ್ತೆ వాళ్ళ టీంలో ఉండే వాళ్ళకి కంపారిజన్ మీరే చెప్పండి. ఇప్పుడు మ్యాచ్ అయితే మస్తు కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎలాంటే గుజరాత్ టైటన్స్కి వచ్చేసి ఇంపార్టెంట్ గేమ్ గురేది. ఈతో ఇంకా వాళ్ళు గెలుచుకొని పోతేనే మంచిగా క్వాలిఫై కావాలా, ఒక కంఫర్టబుల్గా క్వాలిఫై కావాలంటే గుజరాత్ టైటన్స్కి వచ్చేసి ఇదైతే చాలా ఇంపార్టెంట్ గేము. మన ఆర్సీబీ వాళ్ళకి ఈ మ్యాచ్ గేమ్ గెలిస్తే పక్కా టాప్ 1 అయితే ఫిక్స్ చేస్తారు స్పాట్ని. టాప్ 1కి పోతా ఉన్నట్లే పంజాబ్ కింగ్స్ని టాప్ 2 అయితే పంపిస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో ఎటు మ్యాచ్ చూసేదైతే టోటల్ 6 గేమ్స్ అయితే అయింది. గుజరాత్ టైటన్స్ ಮತ್ತು రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఎట్లుందంటే ఆడిండే 6 గేమ్స్లో 3 విన్స్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ అయితే గెలిచినారు. ಮತ್ತು 3 విన్స్ వచ్చేసి మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే గెలిచినారు. మీరు అనొచ్చు గురు ఇదంతా ఎవడెవడు ఆడినదంతా ఇదంతా మ్యాటరా చెప్పండి, ఆవిడుండే టీం ఒకటి ఇవిడుండే టీం ఒకటి అని చెప్పేసి మీరు అనొచ్చు. జస్ట్ ఇది ఒక అనాలిసిస్ అంతేనే. ఈ తర ఉండే వీళ్ళు ఆడిండే మ్యాచ్ల మధ్యలో ఇట్లు గెలిచిండ్రు అని చెప్పి జస్ట్ ఒక అజంప్షన్ అంతేనే. ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నది అయితే వీళ్ళు గుజరాత్ టైటన్స్లో మస్తు మ్యాచ్ విన్నర్స్ అయితే ఉన్నారు. కానీ వీళ్ళ దాంట్లో ప్రాబ్లం వచ్చేసి జస్ట్ వీళ్ళు బ్యాటింగ్లో అయితే మస్తు లోపం అయితే ఉంది వీళ్ళకి. వీళ్ళు మెయిన్ బ్యాటింగ్లో పికప్ అయితే బౌలింగ్ అంతను ఆన్ పేపర్ ఉంది వీళ్ళది. రషీద్ ఖాన్ అయిని, మొహమ్మద్ సిరాజ్ అయిని, ಮತ್ತು కగిసో రబాడా అయిని వీళ్ళంతా మంచి మ్యాచ్ విన్నర్స్ బౌలింగ్లో. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇప్పుడు సిరాజ్ని అయితే మస్తుగా కొట్టాలి అని చెప్పేసి ఆర్సీబీ వాళ్ళు. ఎలాంటే మన ఆర్సీబీ ప్లేయరే తెలిసి ఉంటుంది ಯಾವ ಥರ ఆడాలా వీళ్ళపైన అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాను బాగా ఆడిని అని చెప్పేసి. కానీ రషీద్ ఖాన్ ಮತ್ತು విరాట్ కోహ్లీ మధ్యలో మంచి కాంపిటీషన్ అయితే ఉంటుంది. చాలా సతి అవుట్ చేసినట్టు రషీద్ ఖాన్ విరాట్ కోహ్లీని అయితే. టాస్ గురించి మాట్లాడేదైతే ఇతవ టాస్ గెలిచిన వాళ్ళు ఆబ్వియస్గా బౌలింగ్ ఎత్తుకుంటారు. ఎలాంటే చేసేసేదానికి ఇష్టం పడతారు. ఎలాంటే డ్యూ ఫ్యాక్టర్ నుంచి ఆల్మోస్ట్ ఈ ఐపీఎల్లో వచ్చేసి అందరూ చేసేసేదానికి ఎక్స్పెక్ట్ చేస్తారు. మన ఆర్సీబీ ಬಗ್ಗೆ మాట్లాడేదైతే ఏం గురు మాట్లాడతారు చెప్పండి. బౌలింగ్ను ఫైర్ అయింది, తవా బ్యాటింగ్ కూడా ఫైర్ అయింది. దీనికంటే ఇంకేం కావాలి చెప్పండి. ఈ పొద్దు మ్యాచ్ గెలిచి టాప్ 1లోకి పోనీ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మన ఆర్సీబీ ఫ్యాన్స్. గుజరాత్ టైటన్స్ది బ్యాటింగ్ గురించి మాట్లాడుకునేది అయితే వీళ్ళకి మెయిన్ పిల్లర్లు వచ్చేసి బ్యాట్స్మెన్లా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్లు ಮತ್ತು జాస్ బట్లర్ అయితే మెయిన్ పార్టీ ఉంటారు వీళ్ళ దాంట్లో. వీళ్ళు ఆడలేదా పక్కా మ్యాచ్ అయితే మన చేతిలో ఉంటుంది ఇనీషియల్గా. వీళ్ళని ఇన్కేస్ వీళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే మన ఆర్సీబీ మన బౌలింగ్ ఎత్తుకంటే ఫస్ట్ వీళ్ళని అయితే పవర్ ప్లేలని అవుట్ చేయాలని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదైతే నేనే పక్కా మ్యాచ్ మన చేతిలో అయితే ఉంటుంది. లేదంటే పక్కా జాస్ బట్లరు లేదంటే శుభ్మన్ గిల్ ఇద్దరులో పక్కా ఫైర్ అయితే అవుతారు. ಮತ್ತು సాయి సుదర్శన్ ಬಗ್ಗೆ మాట్లాడేదైతే తెలిసే ఉంటుంది. ఈ పర్సన్ ಯಾವ ಥರ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాడని చెప్పేసి. తమిళనాడు నుంచి వచ్చే బ్యాటరు ఇతడు వచ్చేసి. కానీ గుజరాత్ టైటన్స్కి అయితే ఆడుతూ ఉన్నారు. వీళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వచ్చిన ಯಾವ ಥರ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు గుజరాత్ టైటన్స్కి అని చెప్పేసి. ఈ పొద్దు మ్యాచ్లను పక్కా వీళ్ళు అయితే ఆడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన ఆర్సీబీ బౌలింగ్ అటాక్ అయితే ఇదైతే మంచి టెస్ట్ అని చెప్పొచ్చును. ఇప్పుడు స్టార్టింగ్లోనే మన ఆర్సీబీకి వచ్చేసి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ గేమ్ ఎట్లా అంటే వీళ్ళైతే టాప్ స్పాట్లోకి అయితే మూవ్ అవుతారు మన ఆర్సీబీ వాళ్ళు గెలిస్తే. కానీ గుజరాత్ టైటన్స్కి వచ్చేసి ఇది మెయిన్ మ్యాచ్ వాళ్ళకి. ఈత నుంచి క్వాలిఫై కావాలా అంటే గుజరాత్ టైటన్స్కి మ్యాచ్లు అయితే గెలుచుకునే పోవాలా. వీళ్ళ రన్ రేట్ కూడా కమ్మీ అయితే ఉంది. మన ఆర్సీబీది లాస్ట్ టైము గెలిచినాడు ఎంత 6 ఓవర్స్లోనే సంథింగ్ చేసేసినాడా. రన్ రేట్ అయితే ಯಾವ ಥರ బూస్ట్ అయ్యింది అందరికీ టాప్ 1లో అయితే ఉంది కూడా మంది రన్ రేట్ దంతూ ఆర్సీబీ తల చెడుకొని అంతేనే ఉండలేదు. జస్ట్ ఈతో ఇంకా మ్యాచ్లు గెలిచి టాప్ 1 లేదా టాప్ 2లా పక్కా టాప్ 2 ಮತ್ತು టాప్ 1లో అయితే ఫినిష్ చేయాలనేసి అనుకుందాము. నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచెస్ అయితే మంచి మ్యాచ్లు అయితే ఉంది. నేనైతే పంజాబ్ కింగ్స్ పైన అయితే మ్యాచ్కి అయితే వెయిట్ చేస్తున్నాను. అందరూ అంతే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూనే ఉంటారు. తెలిసి ఉంటుంది పంజాబ్ కింగ్స్ ಯಾವ ಥರ రికార్డ్ బ్రేక్ కాలేదని చెప్పేసి పోస్ట్ అయితే వేసినారు ట్విట్టర్లో అనుకుంటాను. ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో 49-1 అనేమో జస్ట్ ఏమో ఒకతారా వాళ్ళు ఇండైరెక్ట్గా అయితే సిగ్నల్ అయితే ఇస్తున్నారు ఆర్సీబీది రికార్డింగ్గా సేఫ్గా ఉంది అని చెప్పేసి. గురు ఇనిషియల్గా టోర్నమెంట్ స్టార్ట్ అయినాడా వీడియోస్ చేసినాడా నేను స్టార్టింగ్లో మీకు చెప్పే ఉంటుంది ఏమనేసి. గెలిస్తే కూడా ఆర్సీబీ గెలాలా, లేదంటే ఢిల్లీ గెలాలా, లేదంటే పంజాబ్ కింగ్స్ గెలాలా. ఎలా అంటే ఎవడు గెలిచిండే వాళ్ళు గెలుస్తూ ఉంటే ఐపీఎల్ అనేది ఏం చెప్పండి అందరికీ ఒక వైపు ఉండాలి అన్ని ఫ్యాన్స్కి. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను మన ఆర్సీబీ చేతిలో ఇన్కేస్ అవుతుంది కాలేదు అంటే పంజాబ్ కింగ్స్ అయితే గెలి అని చెప్పేసి నేనైతే అనుకుంటాను. కానీ ఈ పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఏం గురు ఈ ಥರ ఆ ಥರ అంతా ట్రోల్ చేస్తారు ఆర్సీబీని. కానీ
నేనే అనుకుంటున్నాను వీళ్ళే మత్తేనా పంజాబ్ కింగ్స్ ಮತ್ತು ఆర్సీబీ అయితే ఫైనల్కి రాని ಮತ್ತೆ ఆర్సీబీ వాళ్ళు పంజాబ్ కింగ్స్ని ఫైనల్న కొట్టని అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ಥರ అంతా ట్రోల్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకోలేదు పంజాబ్ కింగ్స్ వాళ్ళని. అంటే వీళ్ళు చేసిరనేసి నేను చెప్తానులే, కానీ వాళ్ళు అడ్మిన్ ఉన్నారు కదా, వాళ్ళ పేజ్ అడ్మిన్ ఉంటారు కదా, పంజాబ్ కింగ్స్ అడ్మిన్. ఆ ಥರ అయితే పోస్ట్ అయితే ఇచ్చినది, ఒక ట్వీట్ జస్ట్ ఒక ట్వీట్ ಥರ ఇచ్చినది 49 for 1 అని చెప్పేసి ఏమో సంథింగ్ స్కోర్ కార్డ్ ఏమో వేసినారు వాళ్ళు. ఉన్ని మాట్లాడదాము ఆ మ్యాచ్ వచ్చినోడా దీని గురించి అయితే మాట్లాడుకుందాము డీటెయిల్స్గా. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ గురించి అయితే మాట్లాడినాను. వీళ్ళు వచ్చేసి టాప్ 3నే మెయిన్ పిల్లర్లు అంటే. ಮತ್ತು ಡೌನ್ ದ ಆರ್ಡ್ರೂ మంచి మ్యాచ్ విన్నర్స్ అయితే ఉండరు. రషీద్ ఖాన్ అయిని ಮತ್ತು రాహుల్ తెవాటే అయిని ఇట్లా వాళ్ళంతాను ఫినిష్ చేసి ఇస్తారు. కానీ వీళ్ళైతే సద్యానికి ఫామ్లో అయితే లేదు. దాని నుంచి స్ట్రైట్ కూడా మన ఆర్సీబీ గురించి మాట్లాడుకునేది అయితే తెలిసి ఉంటుంది కదా. మన ఆర్సీబీ వాళ్ళు ಯಾವ ಥರ గెలుచుకొని వస్తున్నారు మ్యాచ్లు అని చెప్పేసి అంతా వన్ సైడెడ్ గేమ్ గురు. కానీ ఆ ఒక 2 మ్యాచ్లు సొలినారు కదా, పదే అన్ని వీడియోలు అయితే ఆ మ్యాచ్ల గురించి అయితే మాట్లాడుతున్నాను. అన్ని గెలిచే మ్యాచ్లనే సోలినారు, ఏమి చేసేదానికి అయ్యలేదు. ఒక హాఫ్ డే అయితే అయింటుంది, మన సైడ్ లక్ కొట్టినలేదు అంతేనే. నిన్న ఎస్ఆర్హెచ్ ಮತ್ತೆ ముంబై ఇండియన్స్ మధ్యలో ఏం గురు మ్యాచ్ అయింది. ముంబై ఇండియన్స్ వాళ్ళు స్కోర్ని అయితే మస్తుగా అయితే ఎత్తుకొని. కానీ నిన్న బూమ్రా అయితే ఈ థర కొట్టించుకుంటాడు అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేసి లేదు. ఎంత 244 రన్స్ అయితే డిఫెండ్ చేసుకునే కాలేదు వీళ్ళ సైడు. ముంబై ఇండియన్స్ గురు ఎట్లెట్లా బౌలర్లు ఉన్నారు చెప్పండి. ఆ ట్రెంట్ బోల్ట్ అయింది ಮತ್ತೆ బూమ్రా అయిని ఇట్లా వరల్డ్ క్లాస్ బౌలర్లు పెట్టుకొని వీళ్ళు దీన్ని ఒక స్కోర్ని డిఫెండ్ చేసుకునే కాలేదంటే ఒక ಥರ షాక్ అవుతాం నాకేనే. ఆవిడవిడ అన్ని టీములకి ఒక బ్యాడ్ డేస్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ కూడా ముంబై ఇండియన్స్ తెలిసి ఉంటుంది తిరిగా కంబ్యాక్ ఇస్తారనుకుంటే. కానీ రాయల్ రికార్టన్ ಯಾವ ಥರ ఆడిని చెప్పండి. ఆ సౌత్ ఆఫ్రికన్ బ్యాటరు మస్తుగా సెంచురీ అయితే కొట్టిండే, నాట్అవుట్గా నిలుచుకునే లాస్ట్ గంటను. నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన లేదు ముంబై ఇండియన్స్ సోల్తారని చెప్పేసి. మస్తుగా అయితే స్కోర్ అయితే కొట్టిండ్రి, దాని నుంచి పక్కా డిఫెండ్ చేసుకుంటే రిటర్న్ అనుకైంది. కానీ ఎవడు సుడుకుండే బూమ్రాని మనం కూడా చూస్తూ ఉండేది. వెరీ రేర్ చెప్పాలంటే ఈ ಥರ బూమ్రా కొట్టించుకుంటారు. లాస్ట్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే ఇస్తాడు అయ్యి బూమ్రాకి అని చెప్పేసి బౌలింగ్. కానీ బూమ్రా అయితే డిఫెండ్ చేసుకునే దానికి అయ్యలేదు. అవుట్కేనే ఆల్మోస్ట్ ఎంత క్లాಸ್ ಇನ್ನು ಮತ್ತೆ SRH ఓపెనర్స్నే కొట్టిపారేసిండ్రి పవర్ ప్లేలోనే. ఎంత 98 రన్స్ ఏమో కొట్టిండ్రి. ఆడనే నేను అనుకోండి వీళ్ళు ఆడ ఓపెనర్స్ ఎత్తుకొని పోయిస్తారేమో మ్యాచ్ అని చెప్పేసి ఆ ಥರ స్ట్రైక్స్ చేస్తూ ఉంటారు బాల్ని వచ్చేసి. ఇతో సెటిల్ బ్యాట్స్మెన్లు సడన్గా అవుట్ అయితే అయిపోతారు. అభిషేక్ శర్మ అయ్యండి, ట్రావిస్ హెడ్ అయ్యండి, ಮತ್ತು ఇషాన్ కిషాన్ అయ్యండి సడన్గా అవుట్ అయితే ఉన్నట్లనే ಮತ್ತೆ మ్యాచ్లోకి వస్తారా అని చెప్పి చూసేది అయితే లేదు గురు. క్లాస్ని అయితే గెలుచుకొని అయితే ఈ మ్యాచ్ని అయితే గెలిపిస్తారు. ఉన్నాయి దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడడానికి వచ్చిండలేదు. ఇప్పుడు గుజరాత్ ಮತ್ತು ఆర్సీబీ మధ్యలో మ్యాచ్ అయితే ఉంటుంది మాప్సర్కి. అందరూ మ్యాచ్ చూడండి. ఇంత అవుతుంది మ్యాచ్ ప్రివ్యూ గురించి మాట్లాడేదైతే. సిగ్దాము నెక్స్ట్ వీడియోలా. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆర్సీబీ వాళ్ళు అయితే పక్కా వన్ సైడెడ్ గేమ్, ఈ మ్యాచ్ని కూడా వన్ సైడెడ్ చేస్తారని చెప్పేసి నాకైతే ఎక్స్పెక్టేషన్ ఉంది. అదే ಥರ షైన్ అని చెప్పేసి అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది మ్యాచ్ గురించి, ఎవరు గెలుస్తారు కమెంట్ సెక్షన్లో వేయండి. ಮತ್ತು ఫైనల్గా చెప్పేదైతే మన తెలుగు వాళ్ళు అయితే వీడియో అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాం లేదు. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక నెక్స్ట్ వీడియో చేయడానికి ఒక మోటివేషన్గా అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటా, లైక్ చేయండి. ಮತ್ತು మీకేమనిపిస్తుంది మ్యాచ్ గురించి, ఈ పోదయ్యే మ్యాచ్ గురించి కమెంట్స్ చేయండి. సిగ్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, బై.